ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం. అభిధేయక అభిషేకపు జల్లుల్లో శ్రీ మలయప్ప స్వామి సోయగం. తిరుమలలో ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పరిశీలన. తొలి రిపోర్టును అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో. భక్తుల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యమన్న సిహెచ్ వెంకయ్య చౌదరి. చిన్నశేష వాహన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి చిద్విలాస సోయగం. అప్రాయగుంట క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తుల రద్దీకి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ శరత్ పరిశీలనలు. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నృసింహుని అభయ ప్రదానం. యాదాద్రి క్షేత్రంలో ఘనంగా మాసోత్సవం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. అశేష భక్తకోటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనోహర అభిషేక సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు తిరుమలలో అభిధేయక అభిషేకం పేరుతో ఈ జ్యేష్ఠాభిషేకాలను నిర్వహించడం సంప్రదాయం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకాలు ఎంతో పవిత్రమైనవి, అపురూపమైనవి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపచేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాదికోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలశ నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమతిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జీఎంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి, పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులే
లేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీరనిదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధవుడి కడునిట్టే మెత్తుకొని కొప్పుదూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ జ్యేష్ఠాభిషేకం విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఉత్సవర్ల బింబ సంరక్షణార్థం 1989 సంవత్సరంలో జ్యేష్ఠాభిషేకం అనే వైకానస భగవత్ శాస్త్రోక్తమైన ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవానికి ముందుగా స్వామివారికి సమర్పించబడి ఉన్న ఉత్సవమూర్తులకి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి సమర్పించబడి ఉన్న స్వర్ణ కవచాలను ముందుగా తీసివేసి దానికి రిపేర్లు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా అష్టోత్తర శతకలశాలతోటి గోక్షీరము గోదది మధు నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణం అత్యంత వైభవంగా స్థపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి ఈరోజు సాయంత్రం రత్నాల కవచాలతో అలంకరణ జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఆధ్యాత్మిక ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేసి రానున్న బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం అదనపు ఈవో విస్తృతంగా పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సాయంత్రం ఆయన తిరుమలలోని ల్యాబ్ను సందర్శించి పనితీరును గమనించారు. ల్యాబ్లోని శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చించి తొలి అనాలిసిస్ రిపోర్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్య విభాగం డిప్యూటీఓ సోమనారాయణ, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ల్యాబ్ క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, త్వరలో ప్రభుత్వ అనుమతి మేరకు టీటీడీ ఏర్పాటు చేసిన ల్యాబ్లో 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 20వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అండ్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ మన టీటీడీకి ఎక్స్క్లూజివ్గా కూడా మార్చి 21న సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి డిప్యూటీ హెల్త్ కానీ ల్యాబ్ డైరెక్టర్ కానీ చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ ఉషా గారి యొక్క హెల్ప్ కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా కూర్చొని చాలా మంచి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఎలా ఆపరేషనలైజ్ చేస్తే కాంప్రహెన్సివ్ రిపోర్ట్లు జనరేట్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. దానివలన మనము స్టేట్ యొక్క ఫుడ్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొలాబరేట్ చేయటం టు ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్. అంటే దే ఆర్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ దే ఆర్ కైండ్ ఎనఫ్. మొన్న దాదాపు 20 మందిని పంపించడం జరిగింది. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 30 మంది మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆపరేషనలైజ్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, చూద్దాం రండి అంటే మా డిప్యూటీ హెల్త్ రావడం జరిగింది. రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ పారామీటర్స్ ప్రకారం
11 పారామీటర్స్ని కూడా చాలా అద్భుతంగా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్, మనకి ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పీపుల్ని వాళ్ళని డిప్యూట్ చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అన్నదానంలో సర్వ్ చేసే సాంబారు, రైసు, అలానే రసం కాడ నుంచి, చట్నీ కాడ నుంచి, అలానే మనం అంతకుముందు వాటర్ కర్నూలు పంపించేవాళ్ళం. మనం ఇక్కడే అనాలిసిస్ చేసాము. రిపోర్ట్స్ కూడా చాలా క్వైట్ ఎంకరేజింగ్గా, చాలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా FSSAI నామ్స్ ప్రకారం కంప్లై అయిన రిపోర్ట్స్ చూస్తే చాలా సంతోషం. అలానే లడ్డు కూడా చేయటం జరిగింది. లడ్డూలో కూడా మైక్రోబయాలజీ కూడా చేయటం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్, మనకి అన్నీ కూడా స్టాట్యూటరీ నామ్స్ కంప్లై అయ్యి స్టాట్యూటరీ పారామీటర్స్ని కూడా టెస్ట్ చేసే ల్యాబొరేటరీ ఉండటం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి డేటాని ఎప్పటికప్పుడే సేవ్ చేసి డేటా అనాలిసిస్ చేసుకొని ఎప్పటికంటే ఈ రిపోర్ట్లు బేస్ చేసి మనం కూడా వివిధ డిపార్ట్మెంట్లు లైక్ వాటర్ కానీ, లేకపోతే అన్నదానం కానీ, లేకపోతే లడ్డూలో కానీ, లేకపోతే ఏదైతే ల్యాబొరేటరీ పంపిస్తావో శాంపుల్, లేకపోతే ప్రొక్యూర్మెంట్ ప్రొవిజన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసి మరింత ఎఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఎఫిషియెంట్ కుకింగ్ ప్రాసెస్, లేకపోతే డెలివరీ కూడా చేయొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఒక SOP ప్రకారం కరెక్ట్గా ఆపరేషనలైజ్ చేయడం చాలా సంతోషకరం. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలానే మనం కూడా కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీకి రావాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 మంది, దాంట్లో 8 మంది ప్యూర్గా టెక్నికల్, మిగతా వాళ్ళు ల్యాబ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ 20 మంది కూడా ఫైనాన్స్లో ఉంది, అది కూడా క్లియరెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు కంప్లీట్గా మన ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కానీ, మైక్రోబయాలజీ పైనది కానీ పూర్తి స్థాయిలో అన్ని పారామీటర్స్, FSSAI పారామీటర్స్ అన్నీ కూడా ఇంకా ఎఫిషియెంట్గా చేసే అవకాశం కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ మనకి CFTRI వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఉషా గారు CFTRI నుంచి, వాళ్ళు కూడా FSSAI నుంచి కూడా డైరెక్టర్ సాహు గారు, పాండా గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అలానే స్టేట్ గవర్నమెంట్ మనకి స్టేట్ ఫుడ్ వీరపాండ్యన్ గారు, వాళ్ళ కమిషనర్ టీం గారు చాలా హెల్ప్ చేసింది. ముఖ్యమంత్రి గారు మార్చి 21 ఇనాగ్రేట్ చేసిపోతే ఈరోజు మనం చాలా ఎఫెక్టివ్గా దాదాపు 2.5 monthsలో మొత్తం కూడా ఆపరేషనలైజ్ చేసాము. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం. MOUs ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చాయి. పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ చేసుకున్నాం. అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఈరోజు అన్ని రిపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జనరేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన. అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ల్యాబ్ అనేది ఒక పెద్ద పిల్లర్గా ఉండి TTD వ్యవస్థని మరింతగా స్ట్రీమ్లైన్ చేయడంలో కానీ, వ్యవస్థను బిల్డ్ చేయడంలో కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు, అలానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నశేష వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుడి చిద్విలాస సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి చిన్నశేష వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని స్వామివారిని సేవించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర న్యాయమూర్తికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తూహిన్ కుమార్ నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుని వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారాభిషేకంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.
అనంతరం నైవేద్య విరామ సమయంలో తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న డీజీపీకి టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని తిరుమల శ్రీవారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్కు చెందిన సాయి బాలాజీ డెవలపర్ సంస్థ శుక్రవారం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 45 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ భాగస్వామి ఆకుల రవికుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన రచన టెలివిజన్ సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని పథకానికి శుక్రవారం 16 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి తోట శ్రావణ్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ గురువారం సాయంత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయగా జేఈఓ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పాటు భారత పురావస్తు శాఖ అధికారులతో కలిసి జేఈఓ శరత్ ఆలయ పరిసరాలలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయ ముఖమండపంలోని క్యూ లైన్లను పరిశీలించి వాటి ఎత్తును పెంచాలని, అలాగే ఆలయంలోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలలోని మెట్లను ఆధునీకరించాలన్నారు. ఇక గరుడాల్వార్ సన్నిధికి వెనుక భాగాన ఏర్పాటు చేసిన బలిపీఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపాన్ని పరిశీలించి వాటిని మరమ్మతులు చేసి మండపానికి ఏసీ సౌకర్యాన్ని కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోర్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న యాగశాల నిర్మాణ పనులను జేఈఓ పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడం, పోర్టు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో అవసరమైన అభివృద్ధి పనులకు భారత పురావస్తు శాఖ నుండి అనుమతులు లభించిన వెంటనే వేగవంతంగా పనులు పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మనోహరన్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఆలయ ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన శ్రీనివాస మంగాపురంలో సందర్శన చేయటం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్ అంతా మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వారి అధీనంలో ఉంటుంది. వారితో పాటు ఈ సందర్శన చేయటం జరిగింది. ఏదైతే పర్మిసిబుల్ వర్క్స్ ఉన్నాయో వాటిని తీసుకోవటానికి వారి సూచన అనుసరించి ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఏ విధంగా అనుగుణంగా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఏ పనులైతే మనం చేయగలమో ఆ పనులు ఖచ్చితంగా చేయటానికి చర్యలు తీసుకుంటాం. అండ్ అదే చేయటానికి కూడా వారి అనుమతితోటే చేయటానికి కూడా చేస్తూ ఉన్నాం. అది వాళ్ళు ఫార్మల్ ప్రపోజల్స్ కొన్ని అయితే వాళ్ళు చెప్పారు, ఇది అనుమతి ఇస్తాం సార్, ఇది అనుమతించబడేది పని అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్ని డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కానీ, లేకపోతే క్యూ లైన్కి సంబంధించింది కానీ, లేకపోతే మెట్లకు సంబంధించింది కానీ, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు యాగశాల పని చేస్తూ ఉన్నారు. అదే తర్వాత పోర్టు కూడా మనం చేస్తాం సార్ అన్నారు. సో ఆ పోర్టుకు సంబంధించిన పనులు కానీ, సో ఇవి కొన్ని గుర్తించడం జరిగింది. సో వీటి వల్ల స్వామివారి కైంకర్యాలకి యాగశాల, పోర్టు ఇవి స్వామివారి కైంకర్యాలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈక్వల్గా లేవు, అండులేటెడ్గా ఉన్నాయి అండ్ ఒకే ఫామ్లో లేవు. సో కాబట్టి వాటిని అన్నీ సరిచేయమని కూడా చేసుకోవటానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు.
దాని అనుగుణంగా ఒక లెటర్ కూడా ఇవ్వమని చెప్పారు. సో ఆ విధంగా లెటర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అనుమతి తీసుకొని మరి ఈ పనులు అయితే మనం చేయదగిన పనులు ఉన్నాయో వాటిని చేయడానికి వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనం కళ్యాణ మండపం కూడా చూడటం జరిగింది. ఆ కళ్యాణ మండపంలో కూడా ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్కి చిన్న చిన్న రిపేర్స్ మనం రైనీ సీజన్లో ప్రాబ్లం అవుతూ ఉంది. అండ్ ఇన్సైడ్ కూడా కొంత అవసరాలు ఉన్నాయి. ఏసీ ఫిట్టింగ్ కానీ లేకపోతే వాటిని ఏ విధంగా ఏసీ కూల్ వచ్చేటట్టు ఒకటి, అండ్ భక్తులు అయితే కళ్యాణంలో పాల్గొంటున్నారో ఆ భక్తులకి అసౌకర్యం కలగకుండా ఒక 2 ఏసీ యూనిట్లు ఎక్కువ, అదేవిధంగా దాన్ని రిపేర్ చేసి ఎక్కడ కారకుండా దానికి రిపేర్ ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి చేసుకోమని చెప్పారు. వాటిని కూడా మన ఈ ఎస్సీ గారు వాళ్ళందరూ నోట్ చేసుకున్నారు. దాన్ని వెంటనే పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు లక్ష పుష్పార్చనలో పరిమళించారు. ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వభూషితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో స్వామివారికి పూజలు చేశారు. ఆపై వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చన జరిపి నైవేద్యం, మంగళ హారతులు సమర్పించారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువు తీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్దశేష వాహనం, చిన్నశేష వాహన సేవల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు తేజోభరితంగా అభయప్రదానం చేశారు. కురుక్షేత్రంలోని టీటీడీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలను భక్తిరసభరితంగా నిర్వహించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు చిన్నశేష వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల గోవిందనామస్మరణలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి చిన్నశేష వాహన సేవ వేడుకగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలు తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు పెద్దశేష వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి పెద్దశేష వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడి వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుపతిలో పెరియాళ్వార తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నేల ఆణి మాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరియాళ్వార్లను, ప్రతివాద భయంకర్ అన్నన్నలను వేంచేపు చేశారు. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహతీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారీపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధులలో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారికి, పెరియాళ్వార్, ప్రతివాద భయంకర్ అన్నన్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరగా టీటీడీ పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమర జరిపారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు. ఇక గురువారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ గోవిందరాజస్వామి వారిని గరుడ వాహనంపై అభిముఖంగా, శ్రీ పెరియాళ్వార్ను గజవాహనంపై వేంచేపు చేశారు.
ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజ స్వామివారిని, గజవాహనంపై పెరియాళ్వార్ను దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అనంతరం గోవిందరాజ స్వామి వారి ఆలయం దక్షిణ మాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. మరో పీఠంపై పెరియాళ్వార్ను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ శ్రీ శటకోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దజీయర్ స్వామిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ వైష్ణవ పండితులు రాజుస్వామి పెరియాళ్వార్ అవతార విశేషాలను పురాణ పఠనం ద్వారా వివరించారు. కడప నగరం మోచంపేట అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలో హోమగుండానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, లక్ష్మీ నృసింహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలో నవకలశ స్థాపన, నవకలశ పూజ, పుణ్యాహవచనం జరిపి స్వామివారి మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, మంచిగంధం, తులసిమాలలను సమర్పణ చేసి స్నపనాభిషేకం జరిపారు. ఆపై లక్ష్మీ నృసింహస్వామి వారిని పరిమళ పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ, పునః ప్రతిష్ఠ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో పలు విశేష క్రతువులను జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత శ్రీ భావనారాయణ స్వామి మూలమూర్తిని సుముహూర్తంలో ప్రతిష్ఠించారు. ఆపై ఆలయం వెలుపల భక్తుల భగవన్నామస్మరణల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. యాగశాలలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. దశావతారాల్లో విశిష్టమైన శ్రీ లక్ష్మీ నృసింహుని జన్మ నక్షత్రం స్వాతి పర్వదినాన ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు యాదాద్రి గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని భక్తవత్సలుడైన శ్రీ నృసింహుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరం చవటపల్లిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ గుర్రప్ప స్వామి కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా గోపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు నవకలశ స్థాపన, నవకలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆలయం వెలుపల సకల దేవతా స్వరూపమైన గోవుమాతలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోమాతను సేవించి తరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలిలో నాగవళి నదీ తీరాన నిర్మించిన శ్రీ అమర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో
ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్యార్చనలు, వేదపారాయణం, క్షీరాదివాసం, సర్వయంత్ర అధిష్టాన దేవి, దేవతల మూలమంత్ర జలాలను ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.